అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2015లో సీనియర్ల ర్యాగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించలేకపోయింది అనే కారణంతో ఈ కోర్టు దీన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అసలు 9 ఏళ్లుగా తమ బిడ్డకు న్యాయం జరుగుతుందని, ఆమె చావుకు ఒక అర్థం ఉంటుందని కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆమె తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇంకెక్కడ న్యాయం అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. న్యాయం కోసం పోరాడతామంటూ వాళ్ళు మాట్లాడుతున్న తీరు అయితే అందరినీ కలిచివేస్తోంది. ఒకసారి కోర్టులో ఏం జరిగిందో, కోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే విట్నెస్ లేట్గా వచ్చారు. విట్నెస్ 5 years సపోర్ట్ జరిగింది. సెకండ్ పాప డైలీ తీసుకుంటారు. ఈరోజు పాప డైలీ తీసుకోవాలి. తన రాసిన డైరీ మొత్తం పాప డైరీ అంతా డిఎస్పీ గారు మొత్తం అంత దగ్గర ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా కాపీ డైరీలో పేర్కొన్న పేర్లు ఎందుకులు లేవు. డైరీలో మొత్తం ఎవరెవరు అరెస్ట్ చేస్తారో అందరమే రాశారు. మొదటి డైరీలో కొట్టేసినట్టున్నా, రెండో డైరీలో నేను ఇచ్చిన డైరీలో నేను చూడాలి సార్. ఇంకా పైసా డబ్బులు లేవండి. లేకుండా చేసేవాళ్ళు. నేను కష్టపడితేనే బ్రతకాలండి. లేకపోతే ఏ గోదావరిలో దూకి చచ్చిపోతాయి. ఇంకేం మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా మాకే న్యాయం జరగలేదు. ఇక మాకు సామాన్యంగా న్యాయం జరుగుతుంది సార్. అసలు చెప్పండి, మీరు అన్ని విట్నెస్లు కేసు కొట్టేసారంటే అసలు ఏం చేయాలి ఏంటో మాకే అర్థం కావట్లేదు. మా లాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు, అస్సలు రాకూడదు. ఏడ్చిందని కానీ యాదం రోజు లేదు. ఇప్పుడు కానీ న్యాయం జరుగుతుందని ఇప్పుడు కూడా న్యాయం జరిగింది. ఇంకేం చెప్పమంటారండి? చెప్పడానికి అంతా అయిపోయింది సార్. ఈ రోజు కృష్ణేశ్వరి మొత్తం మర్చిపోతారు. మొత్తం ఎంతమంది విచారించారమ్మా? 170 మందిని విచారించారు. కనీసం డైరీలు కూడా 15 తీసుకోలేదంటే చాలా బాగా ఉంది. అమ్మాయి రాసి కాలేజ్ క్లాస్ నుంచి కూడా వచ్చింది, తనే రాసింది డైరీ. అది కూడా 15 తీసుకోలేదు. ఆడపిల్ల కేసులో ఇంత అన్యాయం జరుగుతుంది అది ఎప్పుడు అనుకోలేదు. ఏదో న్యాయం జరుగుతుంది అనుకుని వచ్చాను. హైకోర్టుకి వెళ్తారమ్మా? ఎందుకంటే చెప్పేది ఏమి లేదు. ఇప్పుడు కోరే అవకాశం ఉందన్నమాట. సీఎం గారిని కలుస్తానండి. సీఎం గారిని కలుస్తాను. అపాయింట్మెంట్ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ కలుస్తాను నేను. సీఎం గారి పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాను. నేను ఒకసారి కలిసిన బాధ అంతా చెప్పుకుందాం అనుకుంటున్నాను నేను. కింది కోర్టు తీసుకుని పై కోర్టుకి అవకాశం కోరే అవకాశం విషయాలు అన్నీ నాకు తెలీదు. లాయర్ గారిని అడిగి చెప్తాను. లాయర్ గారితో మాట్లాడి విన్నారు కదా రితేశ్వరి తల్లి ఆవేదనని. ఆమె నాకు పోరాడే ఓపిక అయిపోయింది, ఇక నా ఓపిక నశించింది. నా కూతురు చదువుకొని మాకు అండగా నిలబడుతుంది అనుకున్నాము, కనీసం న్యాయమైనా జరుగుతుంది అనుకున్నాము, అలాంటిది కూడా లేకుండా అయిపోయింది. 10 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి న్యాయం మాకు జరగలేదు. 175 మందిని సాక్షులను విచారించారు, అంతేగాని ఆమె డైరీని కూడా పరిగణలోకి తీసుకోలేదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సీఎంని అలాగే డిప్యూటీ సీఎంని కూడా కలుస్తామని రితేశ్వరి తల్లి చెప్పడం అనేది జరిగింది. రితేశ్వరి ఆత్మహత్య కేసు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనంగా మారింది. అసలు అందరూ ఇలా ర్యాగింగ్ కారణంగా ఓ ఆడపిల్ల చనిపోవడం ఏంటి, చేతికొచ్చిన ఆడపిల్ల అలా చనిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళనకి గురవడం అనేది జరిగింది. చనిపోవడానికి ముందు ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. దేన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగిందనేది కూడా నేను కొంత బ్రీఫ్ చేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం
కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. 2015 జూలై 14న నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగా తాను బల్వన్ మరణానికి పాల్పడుతున్నట్టు యువతి సూసైడ్ నోటు రాయడం అనేది జరిగింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్టు ఆమె లేఖలో పేర్కొంది. అప్పట్లో రితేశ్వరి ఆత్మహత్య సంచలనంగా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తుది దశకు చేరుకోగా గుంటూరు జిల్లా 5వ కోర్టు తీర్పు వెలువరించింది. విద్యార్థిని రితేశ్వరి తెలంగాణ రాష్ట్రం వరంగల్కి చెందిన యువతి. 2015లో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు అనధికారికంగా ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపల్తో పాటు పలువురు విద్యార్థులు మద్యం సేవించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారని, సీనియర్ విద్యార్థులు సైతం ఆమెపై ర్యాగింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద కేసు కూడా నమోదైంది. సీనియర్ల ర్యాగింగ్కు మనస్తాపం చెందిన రితేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆమె తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. అసలు ఈ కేసుకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ర్యాగింగ్ అనేది చిన్న విషయం కాదు. ర్యాగింగ్ అనేది ఒక పెద్ద భూతం లాంటిది. కాలేజీలు, ముఖ్యంగా ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్లో, అలాగే ఎంబీబీఎస్ వైద్య కళాశాలల్లో కూడా ఈ ర్యాగింగ్ అనేది జరుగుతుంది. ఎంతోమంది విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి బలయ్యారు. దీని మీద మామూలుగా పోలీసులు కావచ్చు, కోర్టులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాయి. కాకపోతే కోర్టుల దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా దేనికైనా సాక్ష్యాధారాలు అనేది ముఖ్యం. ఇక్కడ సాక్ష్యాధారాలు సరైనవి లభించకపోవడం వల్ల కోర్టు కొట్టివేయడం జరిగింది ఈ కేసును. అయితే మనం ఈ కేసు గురించి చాలా డీప్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 9 ఏళ్ల క్రితం కేసు కాబట్టి అందరికీ పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. నేను ముందుగా ఈ అమ్మాయి కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. రితేశ్వరి ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. అదే ఆమె కళ కూడా. అయితే తల్లి అభ్యంతరం చెప్పడంతో దాన్ని విరమించుకుంది. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్, మెరైన్ ఇంజనీర్, ఇలా రకరకాల కళలు కన్నా ఆమెకు చివరకు నాగార్జున యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో సీట్ వచ్చింది. ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్లో రితేశ్వరికి 112వ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్లో హాస్టల్ వసతి లేదని, నాగార్జున యూనివర్సిటీలో భద్రతతో కూడిన హాస్టల్ ఉంటుందని వరంగల్ నుంచి గుంటూరు వచ్చి ఆమెను చేర్పించారు తల్లిదండ్రులు దుర్గాబాయ్, మురళీకృష్ణ. 2015 ఏప్రిల్ 18 యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే పార్టీ తొలి రోజునే రితేశ్వరికి ఎదురైన ర్యాగింగ్ అనేది ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలైంది. పార్టీ ముగిసే టైంలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒకరు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ రోజే నాకు చావాలనిపించింది అని రాసుకుంది రితేశ్వరి తన డైరీలో. వాళ్ళ అమ్మ ఇందాక చెప్పడం కూడా మనం విన్నాము. ఆ తర్వాత సీనియర్ల నుంచి వేధింపులు. హాస్టల్లో చేరిన తొలి రోజే రూమ్ ఖాళీ చేయమంటూ సీనియర్ల ఒత్తిడి. అదేమంటే ప్రిన్సిపల్ బాబురావు తమ వర్గం వాడేనంటూ వాళ్ళు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. జీవితంలో జరిగిన మంచి చెడు అంతా డైరీలో రాసుకోవడం రితేశ్వరి అలవాటు. ఈ డైరీలోని అంశాలను బట్టి చూస్తే మనం ఒకసారి ఆమె స్పృహలో లేనప్పుడు ఒక సీనియర్ అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే మరోసారి ఒక సీనియర్ వాట్సాప్లో ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశారు. ఇలాంటి సంఘటనలతో మానసికంగా చిత్రవధ అనుభవించి చనిపోవాలని ఉందని పదే పదే చెబుతూ ఉండేదంట రితేశ్వరి. జూలై 13, 2015 సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి మంగళగిరిలో ఫస్ట్ షో సినిమాకు వెళ్ళింది రితేశ్వరి. సినిమా హాల్లో చాలా అసభ్యంగా ప్రవర్తించారు సీనియర్స్. జూలై 13 ఆ రోజే రాత్రి తారాస్థాయికి చేరాయి సీనియర్ల వేధింపులు. తోటి అమ్మాయి అని కూడా చూడకుండా రితేశ్వరిని అర్ధనగ్నం చేసి నడిపించి వీడియో తీసి చూపించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జూలై 14 ఉదయం అంటే మర్నాడు తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళుతున్న నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేసింది రితేశ్వరి. మధ్యాహ్నం 1 గంటకు ఐ లవ్ యూ నాన్న అని తండ్రికి వాట్సాప్లో మెసేజ్ పెట్టింది రితేశ్వరి. ఆ తర్వాత కాసేపటికే హాస్టల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరిపోసుకుని రితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. 2015 జూలై 16 రితేశ్వరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ భారత శిక్షా స్మృతిలోని 306వ సెక్షన్, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని 4వ సెక్షన్ కింద 3 సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత 2015 జూలైలో రాష్ట్రంలోనే కాక దేశమంతటా చర్చ రేపిన రితేశ్వరి ర్యాగింగ్ మరణం. చనిపోయే ముందు డైరీలో రితేశ్వరి రాసిన ఆత్మహత్య
లేఖతో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు అనేక ఆందోళనకు దిగాయి. నిందితులైన 3 విద్యార్థులకు 75 రోజుల రిమాండ్ తర్వాత 2015 అక్టోబర్ 1న బెయిల్ లభించింది. ఇక 2016 జనవరి 1కి వద్దాం. రితేశ్వరి కేసులో దర్యాప్తు మొదలైన దాదాపు 5 నెలల తర్వాత ఛార్జ్షీట్కు ప్రిన్సిపల్ బాబురావు పేరెక్కింది. అంటే అప్పటిదాకా ఎక్కడా కూడా కేసులో కానీ ఛార్జ్షీట్లో కానీ ప్రిన్సిపల్ పేరు అనేది లేదు. 2016 జూలై 13. ఇప్పటికీ రితేశ్వరి కేసు ఇంకా ఏమీ తేలలేదు. కోర్టులో పోరాటం సాగుతూనే ఉంది. బెయిల్పై ఉన్న అప్పటి ప్రిన్సిపల్ బాబురావు ఇంకా ఆయన ప్రయత్నాలేవో ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి న్యాయం చేయాలని మొరపెట్టుకుంటూనే ఒకవైపు తల్లిదండ్రులు ఉంటూనే ఉన్నారు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తర్వాత జూలై 14 ఉదయం ప్రభుత్వం బాధ్యులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా అంటూ సీనియర్లతో పాటు కొంతమంది జూనియర్లు అలాగే తోటి విద్యార్థులు ఆందోళనలు చేపట్టడం అనేది జరిగింది. ఇంకా రితేశ్వరికి సంబంధించి అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు అనేవి జరిగాయి. ఆమె మనస్తత్వం ఎలాంటిదో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 9 ఏళ్ల నాటి కేసు కాబట్టి ఇప్పుడు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఆమె సూసైడ్ నోట్ అనేది కూడా కలకలం సృష్టిస్తోంది, కన్నీళ్లు పెట్టిస్తోంది. నాకు ఇవన్నీ చదువుతుంటే కూడా ఎంతో బాధగా అనిపిస్తోంది. మీరు కూడా ఇది చూడొచ్చు. 2015 ఇది జూలైలో కాలేజీలు తెరిచారు. 2 రాష్ట్రాల ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో తమ పిల్లలు, పరాయి రాష్ట్రాల పిల్లలు మెల్లమెల్లగా క్లాసులకు హాజరవుతూ ఉన్నారు. సీనియర్లు ఉత్సాహపడే సమయం అది. ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేయవద్దని, చేద్దామని ర్యాగింగ్స్ ఉబలాట పడే సమయం. అప్పుడే అప్రమత్తతతో ఉండాలి. ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకా ఆమె చనిపోయే ముందు రాసిన ఈ ఉత్తరానికి సంబంధించి కూడా కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేయడం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫ్రెషర్స్ డే నుంచి ఆమె మీద ఆరోపణలు, ఆమె మీద వేధింపులు అనేది మొదలయ్యాయి. అసలు ఆ డైరీ 3 పేజీల సూసైడ్ నోట్ రాసింది ఆమె డైరీలో. యూనివర్సిటీ జీవితం నరకప్రాయమైందని, నవ్వాలంటే భయపడే స్థితికి వచ్చానని చెప్పి ఆమె ఈ సూసైడ్ నోట్లో రాసుకున్నట్టుగా కనిపిస్తోంది. రితేశ్వరి రాసిన సూసైడ్ నోటు ప్రతి ఒక్కళ్ళని అప్పుడు కన్నీళ్లు పెట్టించింది, ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. నవ్వు నవ్వు నవ్వు, ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉండడమే కాదు, అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. అలా వచ్చిన నన్ను నా సీనియర్స్లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్ళలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఏడుపు కూడా వచ్చేది. నా మొహంలో నవ్వు మాయమైంది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తుంది. చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరక యాతన కనిపిస్తోంది. సీనియర్స్లో కొంతమంది ఇక్కడ పేర్లు ఉన్నాయి, బట్ నేను ఆ పేర్లు కూడా చదవట్లేదు. ఎందుకంటే 9 ఏళ్ల క్రితం నాటి పేర్లు కాబట్టి నేను ఆ పేర్లను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఇది రితేశ్వరి రాసిన సూసైడ్ నోట్ అని మనం గమనించాలి. నాన్న, వీళ్ళకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి. నాకు హెల్ప్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు మీరు వీళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే, నా చావుకి కారణం ఎవరో నా ఫ్రెండ్స్కి తెలుసు. వాళ్ళ తప్పు తెలుసుకుంటే చాలు. ఇంకా ఎవరిని ఇలా బాధ పెట్టకపోతే చాలు. ఏ అమ్మాయి యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం వంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక, వాళ్ళలో వాళ్ళు దాచుకోలేక వాళ్ళకి నరకం కనిపిస్తుంది. అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీజ్ ఏడవకండి. నేనెప్పుడు మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మ నువ్వు కూడా జాగ్రత్త. డిప్రెషన్ అనేది చాలా పెద్ద రోగం లాంటిది. ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్, ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్. అవి మంచి కండిషన్లో ఉంటే నా ఆర్గాన్స్ని డొనేట్ చేయండి అని ఆమె తల్లిదండ్రులకు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అలాగే డాడ్, నేను చేయవలసిన పనులు ఉన్నాయి, కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి. రాజుకి 350 రూపాయలు ఇవ్వండి టీ స్కేల్కి. ప్రసాద్ సార్ ఇంకా జితేంద్రకి థ్యాంక్స్ చెప్పండి. బాయ్ ఫర్ ఎవర్.
ఇప్పుడు చెప్పండి, అసలు ఆ అమ్మాయి 9 ఏళ్ల క్రితం రాసిన సూసైడ్ నోట్ ఇది చూస్తుంటే నిజంగా నాకే బాధేస్తుంది. 9 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల ఒక హాస్టల్లో ఉండి ఎంత ఆవేదన అనుభవించి ఉంటుంది కదా అసలు. పైగా ఆమె చనిపోయేటప్పుడు కూడా తన ఆర్గాన్స్ని డొనేట్ చేయమని, అవి గనక మంచి కండిషన్లో ఉంటే తప్పకుండా తన అవయవాలని దానం చేయమని తల్లిదండ్రులను కోరడం అనేది జరిగింది. అలాగే ఒక మెకానికల్ బుక్ అనేది కొనివ్వండి నా ఫ్రెండ్ లావణ్యకి, సీనియర్కి అని చెప్పింది ఆమె. అలాగే ఒక టీ స్టాల్ అతనికి కూడా 350 రూపాయలు ఇవ్వండి అని చెప్పడం, అలాగే వాళ్ళ సార్లకి థ్యాంక్స్ చెప్పడం అనేది నిజంగా ఎంత బాధేస్తుందో. అంటే ర్యాగింగ్ అనేది ఎంత భూతం లాంటిది. నిజానికి ఇది 2015 నాటి పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చి ఉండొచ్చు. మనం ఆ మధ్య వరంగల్లో కూడా ఒక హౌస్ సర్జన్ డాక్టర్ కూడా సూసైడ్ చేసుకోవడాన్ని మనం గమనించాము. ఒక షఫీ అనే సీనియర్ కారణంగా ఆమె సూసైడ్ చేసుకున్నారు. అంటే ఎంతమంది ఆడపిల్లలు ఇలా నలిగిపోయి సూసైడ్ వరకు వెళ్తున్నారు. నిజానికి సీనియర్లు అనేవాళ్ళు ఇక కొత్తగా ఫ్రెషర్స్ వచ్చారంటే చాలు ఫ్రెషర్స్ పార్టీ అని మొదలు పెట్టడం, ఇక తమలోని పైశాచికత్వాన్ని అకృత్యాలను మొదలు పెట్టడం అనేది జరుగుతోంది. ఇలా చాలామంది అమ్మాయిలు ఏమీ బయటకు చెప్పుకోలేక తల్లిదండ్రులు ఎక్కడ బాధపడుతున్నానని, లేదంటే తమ చదువు ఆగిపోతుందనో, లేదంటే పరువు పోతుందనో ఇలాగా ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జరుగుతుంది. నిజంగా రితేశ్వరి రాసిన సూసైడ్ నోట్ అనేది ప్రతి అక్షరం కూడా ఆమె ఆవేదనకు అద్దం పడుతోంది, ఆమె కన్నీళ్లకు సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే ఇంత ఆమె డైరీలో రాసుకుంది, 3 పేజీల నోట్ రాసినట్టుగా కూడా కనిపిస్తోంది. కానీ ఏది కూడా సాక్ష్యంగా ఉపయోగపడలేదు. ప్రతి ఒక్క ఆడపిల్ల లేదంటే మగపిల్లలకు కూడా ర్యాగింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఆడపిల్లలకి జరిగేదానికి మగపిల్లలకి జరిగేదానికి కొంత తేడా ఉంటుంది. కాబట్టే అందులోనూ ఆడపిల్లలు కాస్త మానసికంగా కూడా వీక్గా ఉంటారు, బలహీనంగా ఉంటారు, వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సూసైడ్ వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రితేశ్వరి విషయంలో అనేక విషయాలు జరిగాయి. సీనియర్స్ ఆమెను రకరకాలుగా వేధించడం అనేది జరిగింది. ఫ్రెషర్స్ పార్టీ నుంచి అది జరిగింది. ప్రిన్సిపల్ పేరు ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే 3 సీనియర్ల మీద కేసు నమోదు చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయడం, 70 రోజుల పాటు రిమాండ్కి పంపించడం, ఇలాంటివి చాలా జరిగాయి. వాళ్ళు కొద్ది రోజులు జైల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇందులో మనము ర్యాగింగ్తో పాటు ప్రేమ అనే దాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఆమెను ర్యాగింగ్ చేశారు, వేధించారు, ఆ తర్వాత ప్రేమ పేరుతో ఆమెను ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించారు. ఇవేవి జరగకపోవడంతో ఆమె మీద రూమర్స్ అనేవి క్రియేట్ చేశారు. ఆడపిల్లలు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఏది జరిగినా కానీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళాలి, కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాలి, తోటి విద్యార్థుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ప్రతి విషయాన్ని డైరీలో రాసుకునే అలవాటు ఉంది రితేశ్వరికి. అలాగే ఆ డైరీ అనే దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు కోర్టు అని కూడా ఆమె తల్లిదండ్రులు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఏది ఏమైనా ఈ 9 ఏళ్లలో ఒక తల్లి కూతుర్ని కోల్పోయి ఆ తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకి గురయ్యారు. తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆలోచనగా, ఎంతో ఆశగా వాళ్ళు ఎదురు చూడడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అది జరగకపోయేసరికి వారి బాధ, ఆవేదన. అయితే ఒక కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు ఉంటుంది, న్యాయం కోసం పోరాడే అవకాశం కూడా ఉంది. కాకపోతే చెట్టంత బిడ్డని రేపు చేతికి ఆధారంగా నిలబడుతుంది, కుటుంబానికి ఆధారంగా ఉంటుంది అనుకున్న అమ్మాయి కనిపించకుండా మాయం అవ్వడంతో, అది కూడా ఎవరి వేధింపుల వల్ల చనిపోవడంతో వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అమ్మా నాన్న పట్ల ఆమెకున్న ప్రేమ అనేది కనిపిస్తుంది. కానీ రితేశ్వరి అనే అమ్మాయి 9 ఏళ్ల తర్వాత మనం ఇక మాట్లాడుకోకూడదేమో, ఆమె ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు, ధైర్యంగా నిలబడితే బాగుండు అని. కానీ ఈ సంఘటన అనేది మిగతా వాళ్ళకైనా కనువిప్పు కావాలి. రితేశ్వరి లాగా ఎంతోమంది ర్యాగింగ్ కావచ్చు, ప్రేమ వేధింపులకు గురవుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మన చుట్టూనే ఉంటారు. మనం చాలామందిని గమనిస్తూ ఉంటాము. తోటి పిల్లలు కూడా మనకెందుకులే, మన చదువులు బాగానే సాగుతున్నాయి, మన లైఫ్ బాగానే ఉంది అనుకోవద్దు. దయచేసి తోటి విద్యార్థులు కూడా ఇలాంటి విషయాల్లో స్పందించండి. మీరు మిగతా వాళ్ళకి ఆపన్న హస్తాన్ని ఇవ్వండి. అంటే ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళకి భయాలు ఉండవచ్చు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎక్కడ చదువు ఆగిపోతుందో, లేదంటే ఇంకే ఇబ్బందులు వస్తాయో, వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని. అలాంటప్పుడు తోటి విద్యార్థులు మీరు ధైర్యంగా ఉండండి, ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, మీ చేతిని అందించడానికి ప్రయత్నించండి. పోనీ తల్లిదండ్రులకు వీళ్ళు చెప్పడానికి బాధపడుతుంటే పక్కనున్న విద్యార్థులైనా తమ తల్లిదండ్రుల ద్వారా, తమ ద్వారా అయినా విషయం వాళ్ళకు తెలిసే వరకు వెళ్ళాలి. రితేశ్వరి లాంటి అమ్మాయి చూస్తుండగానే తల్లిదండ్రులకి ఫోన్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని హాస్టల్లో చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఎక్కడో వరంగల్ అమ్మాయి ఇక్కడ గుంటూరుకు వచ్చేసి అక్కడ హాస్టల్ ఉంటుంది, కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలాంటివే కదా ఆలోచించేది.
అలా ఆలోచించి ఆమెను తీసుకువెళ్ళి గుంటూరులో పెట్టారు. కానీ తమ బిడ్డ చక్కగా చదువుకొని ఆర్కిటెక్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇలాగా విగత జీవిగా మిగిలింది. ఆమె ఫ్రెండ్స్ కొంతమంది రాసిన కొన్ని లెటర్స్ లాంటివి చదువుతుంటే నిజంగా నాకు ఎంత ఆవేదనగా అనిపిస్తుందో. బట్ ఇంకే ఆడపిల్ల మాత్రం ఇలాంటి ర్యాగింగ్ భూతానికి, సీనియర్ల వేధింపులకి బలి కాకూడదు. అలా బలి కాకూడదు అంటే మిగతా వాళ్ళ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఉండాలి. రితేశ్వరి లాంటి చావు మరెవ్వరికీ రాకూడదని కోరుకుందాం. నమస్తే.